ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 23వ అధ్యాయము. నిజముగా నీ జీవుడు త్రిగుణములకు అనగా సత్వ రజస్తమో గుణములకు అతీతుడు. కాని మాయేచే కప్పబడి వాని నైజమగు సచ్చితానందమును మరచుచు తాను శరీరమే అనుకొనొచ్చు. అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడు అని అనుకొనొచ్చు లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని గాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గము ఒక్కటే కలదు. అది గురుని పాదములయందు ప్రేమమయమగు భక్తి. గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపచేసి వారిని తమ నైజములోనికి మార్చెను. ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారముగా ఎన్నుచున్నాము. కానీ వారెల్లప్పుడూ తాను భగవంతుని సేవకుడని చెప్పేవారు. వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరంగా ఎట్లు ప్రవర్తింపవలనో చూపుచుండెడివారు. ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మలు ఎట్లు నెరవేర్చవలనో తెలిపడివారు. ఇతరులతో ఏ విషయంలోనూ పోటీ పడివారు కారు. తన కొరకేమైనా చేయమని ఇతరులను కోరడివారు కారు. సమస్త చేతనములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితము గదా. ఎవరిని నిరాదరించుట కానీ అవమానించుట కానీ వారు ఎరుగరు. సమస్త జీవులలో వారు నారాయణుని గాంచుచుండెడివారు. నేను భగవంతుడను అని వారెన్నడూ అనలేదు. భగవంతుని విధేయ సేవకుడనని వారు చెప్పేవారు. భగవంతుని ఎల్లప్పుడూ తలచువారు. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండెడివారు. మేము ఇతర యోగులను ఎరుగము. వారు ఎట్లు ప్రవర్తించరో, ఏమి చేసేదరో, ఎట్లు తినేదరో తెలియదు. కానీ భగవత్ కటాక్షంచే వారు అవతరించి అజ్ఞానులకు బద్ధజీవులకు విమోచనము కలగజేసేదరని మాత్రం ఎరుగుదుము. మన పుణ్యం ఏమైనా ఉన్నచో మహాత్ముల కథలను లీలలను వినుటకు కుతూహలం కలుగును. లేనిచో అట్లు జరగదు. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథలను చూచెదము. యోగము ఉల్లిపాయ. ఒకనాడు యోగాభ్యాసం చేయు సాధకుడొకడు నానాసాహెబ్ చందోర్కర్తో కలిసి షిరిడీకి వచ్చెను. అతడు యోగశాస్త్రముకు సంబంధించిన గ్రంథములన్నీ చదివెను. తుదకు పతంజలి యోగ సూత్రములు కూడా చదివెను. కానీ అనుభవం ఏమీయూ లేకుండెను. అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెము సేపైనా ఉండలేకుండెను. సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో ఉండుట నేర్పదలని అతడు అనుకున్నాను. ఈ లక్ష్యంతో అతడు షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయి చూచేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినిచుండిరి. దీనిని చూడగానే అతనికి మనస్సున ఒక ఆలోచన మెదలెను. రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినువాడు నా కష్టములు ఎట్లు తీర్చగలడు? నన్నెట్లు ఉద్ధరించగలడు? సాయిబాబా అతని మనస్సున మెదిలిన ఆలోచన గ్రహించి నానాసాహెబ్తో ఇట్లనెను. నానా, ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకునే శక్తి కలదో వారే దానిని తినవలెను. ఇది విని యోగి ఆశ్చర్యపడెను. వెంటనే బాబా పాదములపై పడి సర్వస్వ శరణాగతి చేసెను. స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టములు తెలిపి ప్రత్యుత్తరములు పడిసెను. ఇట్లు సంతృప్తి చెంది ఆనందించిన వాడే బాబా ఊది ప్రసాదముతో ఆశీర్వచనముతో షిరిడీ విడిచెను. పాముకాటు నుండి శ్యామాను కాపాడుట. ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాడ్ పంతు జీవుని పంజరములో ఉన్న రామచిలుకతో సరిపోల్చవచ్చునండ్రి. రెండును బంధింపబడియే ఉన్నవి. ఒకటి శరీరములోనూ, రెండవది పంజరమందును. రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకొనుచున్నవి. సహాయకుడు వచ్చి వానిని బంధనముల నుండి తప్పించగానే వానికి నిజము తెలియను. భగవత్ కటాక్షముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధ విముక్తులు చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితి వైపు పోవును. అప్పుడే గతించిన జీవితం కంటే రానున్నది గొప్పది అని గ్రహింతురు. గత అధ్యాయంలో మిరీకర్కు రానున్న అపాయము కనిపెట్టి దాని నుండి అతనిని తప్పించిన కథ వింటిరి. అంతకంటే ఘనముకు కథను ఇచ్చుట వినిదురు. ఒకనాడు శ్యామాను విషసర్పం కరచెను. అతని చిటికెన వ్రేలును పాము కరుచొచ్చే శరీరంలోనికి విషము వ్యాపించి మొదలెడెను. బాధ ఎక్కువగా ఉండెను. శ్యామ తాను మరణించదును అని అనుకునను. స్నేహితులు అతనిని విరోబా గుడికి తీసుకుని పోవ నిశ్చయించిరి. పాము కాట్లు అచ్చట బాగుగా అగుచుండెను. కానీ శ్యామ తన విరోబాయకు బాబా వద్దకు పరిగెడెను. బాబా అతనిని చూడగానే కోపంతో వాణ్ణి తిట్టనారంభించిన. ఓరి పిరికి పురోహితుడా, పైకెక్కవద్దు, ఎక్కితివో నేమవుతునో చూడు అని బెదిరించుచు తరువాత ఇట్లు గర్జించెను. పో, వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము. బాబా ఇట్లు కోపోద్దీపితుడిగా చూచి శ్యామ మిక్కిలి విస్మయమందెను, నిరాశ చెందెను. అతడు మసీదును తన ఇల్లుగా, బాబా తన ఆశ్రయంగా భావించుచుండెను. బాబా తనను అట్లు తరుమువేసించో తాను ఎక్కడికి పోగలడు? అతడు ప్రాణమందాస వదులుకొని ఊరకుండెను. కొంతసేపటికి
బాబా శాంతించి శ్యామా దగ్గర పోయి కూర్చుని ఇట్లనను, భయపడవద్దు, ఏమాత్రమూ చింతించుకో. ఈ దయామయుడైన ఫకీరు నిన్ను తప్పక రక్షించును. ఇంటికి పోయి ఊరక కూర్చుండము, బయటికి పోవద్దు. నా యందు విశ్వాసముంచుము, భయపడకము, ఆందోళన పడవద్దు. ఇట్లని శ్యామాను ఇంటికి పంపించెను. వెంటనే బాబా తాత్యా పాటీలను కాకాసాహెబ్ దీక్షితును అతని వద్దకు పంపి, తనకు ఇష్టము వచ్చినవి తినవచ్చుననియు, గృహములోనే తిరగవచ్చును అని అనియు, కానీ పండుకొనకూడదనియు ఈ సలహాల ప్రకారం నడుచుకొమ్మనెను. కొద్ది గంటలో శ్యామ బాగుపడెను. ఆ పట్టున జ్ఞప్తి ఉంచుకోవలసిందేమన్నా, బాబా పలికిన 5 అక్షరముల మంత్రము, పో, వెడలి పొమ్ము, క్రిందకు దిగు, శ్యామాను ఉద్దేశించినది కాక విషమును ఆజ్ఞాపించిన మాటలు. ఆ విషము పైకి ఎక్కరాదనియు, అది శరీరమంతటా వ్యాపించరాదనియు బాబా ఆజ్ఞాపించిరి. మంత్రములలో ఆరితీరిన తక్కిన వారి వలె వారే మంత్రము ఉపయోగించని అవసరం లేకుండెను. మంత్రబియ్యము కానీ తీర్థము కానీ ఉపయోగించ అవసరం లేకుండెను. శ్యామ జీవితమును రక్షించుటలో వారి పలుకులు అత్యంత శక్తివంతములైనవి. ఎవరైనా ఈ కథ గాని ఇంకా ఇతరుల కథలు గాని వినించో బాబా పాదముయందు స్థిరమైన నమ్మకం కలుగును. మాయయును మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయంలో ధ్యానించవలెను. కలరా రోగము. ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరంగా చెలరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారు ఇతరులతో రాకపోకలు మానిరి. గ్రామంలో పంచాయతీ వారు సభ చేసి 2 అత్యవసరమైన నియమములు చేసి కలరా నిర్మూలించి ప్రయత్నించిరి. అవి ఏమన్నా, కట్టెల బండ్లను గ్రామంలోనికి రానియకూడదు. 2, మేకను గ్రామంలో కోయిరాదు. ఎవరైనా వీరిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలని తీర్మానించిరి. బాబాకి ఇది అంతయువట్టి చాదస్తమని తెలియను కాబట్టి బాబా ఆ చట్టమును లక్ష్య పెట్టలేదు. ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను. ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికీ తెలియను. అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుండిరి. బాబా ఆ సంగతి తెలుసుకొని అచ్చటకు వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకొని పొమ్మని ఉత్తర్వు ఇచ్చెను. బాబా చర్యకు వ్యతిరేకంగా చెప్పుటకు ఎవ్వరూ సాహసించలేదు. ధుని కొరకు కట్టెలు కావాల్సి ఉండెను కనుక బాబా కట్టెలు కొనెను. నిత్యాగ్నిహోత్రి వలె బాబా తన జీవితం అంతయు ధునిని వెలిగించే ఉంచెను. అందులకై వారికి కట్టెల అవసరం కనుక వాటిని నిల్వ చేయువారు. బాబా గృహము అనగా మసీదు ఎప్పుడూ తెరిచి ఉండేది. ఎవరైనా పోవచ్చును. దానికి తాళము గాని చెవి లేదు. కొందరు తమ ఉపయోగం కొరకు కొన్ని కర్రలను తీసుకుని పోవారు. అందుకు బాబా ఎప్పుడునూ గొణుగొనుకోలేదు. ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఉండుటచే వారికి ఎవరి యందు శత్రుత్వము ఉండేది కాదు. వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా ఉండుటకే ఇట్లు చేయుచుండి వారు. గురుభక్తిని పరీక్షించుట. 2వ కలరా నిబంధనము బాబా ఎట్లు ధిక్కరించునో చూతుము. నిబంధనలలో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తీర్చిరి. ఆ ముసలి మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా ఉండెను. ఆ సమయమున మాలేగాం ఫకీర్ పీర్ మహమ్మద్ ఉరఫ్ బడే బాబా అచుటనే ఉండెను. సాయిబాబా దానిని ఒక కత్తివేటుతో నరికి బలివేయమని బడే బాబాకు చెప్పెను. ఈ బడే బాబా యందు సాయిబాబాకు ఎక్కువ గౌరవం. ఆయనను ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపున కూర్చునబెట్టుకొనిడి వారు. చిలుము బడే బాబా పీల్చిన పితప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేవారు. మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా సాధారణముగా బడే బాబాను పిలిచి ఎడమ పక్కన కూర్చుండబెట్టుకున్న పిమ్మట భోజనము ప్రారంభించేవారు. దక్షిణ రూపంగా వసూలైన పైకమును ఆయనకు దినమొక్కటికి 50 రూపాయలు సాయిబాబా ఇచ్చుచుండేవారు. బడే బాబా పోవునప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించేవారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధము. సాయిబాబా వారిని మేకను నరకమనగా అనవసరముగా దాన్ని చంపనేయాలని బడే బాబా నిరాకరించెను. అప్పుడు సాయిబాబా శ్యామాను ఆ పని చేయమనెను. అతడు రాధాకృష్ణమాయ వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టెను. ఎందులకు కత్తిని తెప్పించరో తెలుసుకుని పిమ్మట రాధాకృష్ణమాయ దానిని తిరిగి తెప్పించుకొనెను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామ పోయెను. కానీ వాడా నుండి త్వరగా రాలేదు. తరువాత కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద వచ్చెను. వారు మేలిమి బంగారమే కానీ దానిని పరీక్షించవలెను. ఒక కత్తి తెచ్చి నరకమని బాబా ఆజ్ఞాపించెను. అతడు సాటేవాడేకపోయి కత్తిని తెచ్చెను. బాబా ఉత్తర్వు కాగానే దానిని నరకుటకు సిద్ధముగా ఉండెను. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుట అనునది ఎరుగకుండిరి. హింసించు పనులను చేయుటయు అందు ఇష్టము లేని వాడైనప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడయ్యను. బడే బాబా అను మహమ్మదీయుడే ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడు ఏల సిద్ధపడుచుండని అందరూ ఆశ్చర్యపడుచుండరి. అతడు తన దోవతిని ఎత్తి బిగించి కట్టుకొనెను. కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురుచూచుచుండెను. బాబా, ఏమి ఆలోచించుకుంటివి, నరుకుము అనెను.
అతడి చేతిలో ఉన్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగా ఉండగా బాబా ఆగమనెను. ఎంతటి కఠినాత్ముడవు, బ్రాహ్మణుడవై మేకను చంపెదవా అనెను. బాబా ఆజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని కింద పెట్టి బాబాతో ఇట్లనెను, నీ అమృతము వంటి పలుకే మాకు చట్టము. మాకు ఇంకొక చట్టమేమియో తెలియదు. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి యందు ఉంచుకుందము. మీ రూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞలు పాటింతుము. అది ఉచితమా కాదా అనునది మాకు తెలియదు. దానిని మేము విచారించము. అది సరి అయినదా కాదా అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించుటయే మా విధి, మా ధర్మము. బాబా తామే మేకను చంపి బలి వేసదని చెప్పిరి. మేకను తకియా అను చోట చంపుటకు నిశ్చయించిరి. ఇది పకీరులు కూర్చుని స్థలము. అచ్చడికి దానిని తీసుకొని పోనప్పుడు మార్గమధ్యమున అది ప్రాణములు విడిచిను. శిష్యులెన్ని రకములో చెప్పుచు ఈ అధ్యాయము హేమాడ్ పంతు ముగించుచున్నారు. శిష్యులు 3 రకములు. 1 ఉత్తములు, 2 మధ్యములు, 3 సాధారణులు. గురువులకేమి కావలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురుని ఆజ్ఞానుసారము ఆలసింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యములు. 3వ రకము వారు అడుగడుగునకు తప్పులు చేయుచు గురుని ఆజ్ఞను వాయిదా వేసెదరు. శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండవలెను. తోడుగా బుద్ధి, కుశలత, ఓర్మి ఉన్నచో అట్టివారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసములు బంధించుట కానీ, హఠయోగము కానీ, ఇతర కఠినమైన సాధములు అన్నీ అనవసరము. పైన చెప్పిన గుణములు అలవర్చుకున్నచో వారు ఉత్తరోత్తరోపదేశములకు అర్హులవుతురు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమును నడిపింతురు. వచ్చే అధ్యాయంలో బాబా యొక్క హాస్యము, చమత్కారములు గూర్చి చెప్పుకుందాము. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. 23వ అధ్యాయం సంపూర్ణ.